guys, welcome to our channel. ఈరోజు అంతగానే ఏం లేదు వీడియో అంటే సింపుల్గా 20 ఫుడ్ లాజిక్ అండ్ ఫన్ క్వశ్చన్స్ అడగబోతున్నాం వీళ్ళని. ఇద్దరులలో ఎవరు చెప్తారో చూద్దాం. ఫస్ట్ అయితే వీళ్ళని అడుగుదాం, నాది తర్వాత ఇద్దాం. ఫస్ట్ వీళ్ళని అడుగుదాం. ఎవరో ఒక్కలే. ఓకే, ఆ క్వశ్చన్ చెప్తా. సరే, మీరు అన్నట్టు ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్కరికి. ఫస్ట్ క్వశ్చన్ అప్పుకి. పిజ్జాను 8 parts గా కట్ చేశారు, నువ్వు 3 తిన్నావు, ఇప్పుడు ఎన్ని మిగులుతాయి? 8 చేసిర్రు, 3 తిన్నా, ఇంకా 5 మిగులుతాయి. ఎస్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ అక్షయ్కి. ఒక మంకీ దగ్గర 10 బనానాస్ ఉన్నాయి, 2 తింది, 3 ఇచ్చింది, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 5. ఆన్సర్ కరెక్టే. ఓకే, 5. ఇప్పుడు నీకు ఎగ్ ఉంది, ఏది ముందు వచ్చింది? కోడి. ఆప్షన్ కోడి, ఏ, బి గుడ్డు, సి ఎవరికి తెలీదు. అంటే ఫస్ట్ మళ్ళా క్వశ్చన్ చెప్పు. కోడి గుడ్డు ఉంది క్వశ్చన్ లో, ఏది ముందు వచ్చింది? కోడా, గుడ్డువా, ఎవరికి తెలీదా? ఫస్ట్ కోడ వచ్చిన తర్వాత గుడ్డు వచ్చేది. ఆన్సర్ అది. గుడ్డుల నుంచి కూడా కోడ బయటకు వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? లాస్ట్ చెప్తా. ఒక యాపిల్ ను 4 members సమానంగా ఎలా పంచుతారు? 4 మందికి ఎట్లా పంచుతారు ఒక యాపిల్ ని? దాన్ని 4 pieces చేస్తారు. జీనియస్. మా క్లాస్ లో పెద్ద జీనియస్, చాలా పెద్ద జీనియస్. నెక్స్ట్, వాటర్ మిలన్ ను ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా చల్లగా ఎలా తింటారు? ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా చల్లగా ఎట్లా తింటారు? ఇట్స్ లాజిక్ క్వశ్చన్. ఎట్లా తింటారబ్బా? బాగా ఆలోచించు, తెలియకపోతే నువ్వు కూడా చెప్పచ్చు ఆన్సర్. తెలుసా? ఓ చెప్పైతే. వాటర్. సరే, లాస్ట్ చెప్తా. బర్గర్ లో బన్ లేకపోతే అది బర్గరేనా? కాదు. నెక్స్ట్, ఐస్ క్రీమ్ ఎండలో ఎందుకు కరుగుతుంది? ఎందుకంటే చాలా సేపటి దాకా ఐస్ క్రీమ్ ఐస్ లోనే ఉంటుంది కదా, సడన్ గా బయటకు వచ్చేసరికి టెంపరేచర్ భరించలేక ఐస్ అయిపోతుంది, కూల్ అయిపోతుంది. అదే కానీ ఆన్సర్ ఎట్లనే కానీ. ఓకే, కేక్ ను కత్తి లేకుండా ఎలా కట్ చేస్తారు? కత్తి లేకుండా ఎట్లా? చేత్తోనా? రైట్ ఆన్సర్, చేతితో ముక్కలు చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. పాలు, మీరు ఎన్ని పాయింట్స్ గుర్తు పెట్టుకుంటారా? నాకు 3, 4. నీకు 3. ఓకే, పాలు తెల్లగా ఎందుకు ఉంటాయి? ఇట్స్ స్టడీ క్వశ్చన్, స్టడీకి సంబంధించిన క్వశ్చన్. ఓకే, నాకు కూడా తెలియదు. నిమ్మకాయ తింటే ముఖం ఎందుకు ముడుచుకుంటుంది? అది పుల్లగా ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్, గాయస్, అన్ని క్వశ్చన్లు మా ఆన్సర్ చెప్పిస్తుంది. ఏ కాలం నుంచి వచ్చిందో తెలియదు కానీ కరెక్ట్ చెప్తుందని. అన్నం వండక ముందు బరువుగా ఉంటుందా? వండిన తర్వాత ఉంటుందా? వండిన తర్వాతనే బరువు ఉంటది. యాస్, కరెక్ట్ ఆన్సర్. చాక్లెట్ ను ఫ్రిడ్జ్ లో పెడితే ఏమవుతుంది? గడ్డ కడుతుంది. రైట్ ఆన్సర్. పండని మామిడి తీయగా ఉంటుందా? కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. పండిన ఒకటే ఆన్సర్. ఉంటుందా? పండని మామిడి తీయగా ఉంటుందా? కాదు గైస్, కొన్ని చెట్లు ఉంటాయి, కొన్ని చెట్లు ఉండే. అలా ఆన్సర్ ఏదని చెప్పగలుగుతాం? నీకైతే ఉంటదా? పండని మామిడి పండు తీయ ఉంటదా? పండనిది కస్క తీయ ఉంటదా? ఉండదు. అదే ఆన్సర్. తేనె ఎందుకు ఎక్కువ రోజులు పాడవదు? ఆలోచించుకొని ఇవ్వను కొంచెం.
ఇవి మాట్లాడే అంటే అది చెట్టుకు పెడుతుంది కదా అందులో. ఓకే, అది కాదు ఆన్సర్. వేడి టీని త్వరగా చల్లార్చాలంటే ఏం చేయాలా? చల్లార్చాలంటే ఏం చెప్తారు? నీళ్ళలో అంటే చల్లటి నీళ్ళలో పెట్టాలి, అది చల్లగైతుంది. ఊదాలి లేదా చిన్న కప్పులో పోయాలి. అవునా? పాప్కార్న్ ఎందుకు పేలుతుంది? దాంట్లో ఆయిల్ పోసి తెలియదు నాకు, తెలియదు అని చెప్పుడే పెట్టాను. కొబ్బరికాయలో ముందుగా ఏది వస్తుంది? కొబ్బరికాయలో ముందుగా ఏది వస్తుంది? కొబ్బరికాయలో ఏది ముందుగా వస్తుంది? కొబ్బరికాయలో ఏది ముందు వస్తుందో సరే పాస్. కొబ్బరి. కొబ్బరి అబ్బే కరెక్టేనా? కాదు. ఫ్రెంచ్ ఫ్రైస్ ఆలుగడ్డతో చేస్తారా? చెప్పు. ఏంటిది? ఫ్రెంచ్ ఫ్రైస్ ఆలుగడ్డతో చేస్తారా? తెలుస్తలేదని ఆన్సర్ తెలియదు. ఓకే, చేస్తారు గైస్, ఆలుగడ్డతోటే చేస్తారు. దాన్ని వేరుశనగ చేస్తే మంచిగా రాదు. వేరుశెనగ నిజంగా గింజ లేక పప్ప? వేరుశనగలు. ఐ డోంట్ నో. చెప్పు. నేను పాస్ ఇస్తున్నా గైస్ తినకి. పప్పు. చెప్పు ఆన్సర్ ఏంటో. పప్పు అని చెప్పినా కదా. ఓకే సరేనా? చూస్తా. పప్పు. భోజనం చేసే ముందు ఏది కడుక్కోవాలి? హైన్స్. ఇట్స్ రైట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నాకైతే పాయింట్స్ గుర్తులేవు కానీ ఆ పైన కన్నా ఈమెకి ఎక్కువ వచ్చినాయి అని నేను అనుకుంటున్నా. 1 మార్క్ ఎక్కువ గైస్ అంతే. ఈమెనే ఎక్కువ వచ్చినాయి నేను అనుకుంటున్నా. ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటి అంటే చూస్ వన్. అంటే ఇప్పుడు 2 ఫుడ్స్ ఐటమ్స్ పెడతాం, అందులో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకోవడానికి, తినడానికి కాదు. అయితే తినడానికి అనుకుంటామని చెప్తున్నా. ఓకే, జీవితాంతం పిజ్జా మాత్రమే తింటావా లేక బర్గర్ మాత్రమే తింటావా? నేనైతే ఏది తిన గైస్, 2 తిన్నా మంచిగా. ఓకే, బిర్యానీ వదులుకుంటావా లేక పిజ్జా వదులుకుంటావా? పిజ్జా. బిర్యానీ నీకు ఎక్కువ ఫేవరెటా? ఓకే. ఐస్ క్రీమ్ లేక చాక్లెట్? చాక్లెట్ వదిలేసుకుంటే ఐస్ క్రీమ్ తింటా. మామిడి లేక అంటే మ్యాంగో లేక వాటర్ మిలన్? వాటర్ మిలన్. ఓకే. ఫ్రెంచ్ ఫ్రైస్ లేక పాప్కార్న్? ఆన్సర్స్ లేవిలా. ఫ్రెంచ్ ఫ్రైస్. ఓకే. కూల్ డ్రింక్ లేక చాయ్? గరం గరం చాయ్. కూల్ డ్రింక్. ఓకే, ఎప్పుడైనా చాయ్ తాగేదే కాబట్టి కూల్ డ్రింక్ ఎంచుకుని తిను. డోనట్ లేక కప్ కేక్? 2 తింటా, ఏదో వదులుకోను నేనైతే. డోనట్ ఎప్పుడైనా తిన్నావా? తినలే, చదువులో తీసుకుంటా గైస్. ఏది వదిలేసుకుంటావు? డోనట్ ఎందుకు వదిలేసుకుంటావు? తినలే కాబట్టి తిన్నా ట్రై చేయాలి ఎప్పుడైనా. మస్తు ఉంటది తెలుసా, వడదే అంటే అదే షేప్ లో ఉంటది. అదే షేప్ కాదు, వడనే గోలించి వట్టి పిండిని గోలించి దాని మీద క్రీమ్ రాత్రి, అంతే తేడా. మనం కూడా వేసుకోవచ్చు, కాకపోతే మనం అందులో ఉప్పులు కారంలు మసాలాలు అన్ని ఎత్తాం కాబట్టి అప్పుడు చాక్లెట్ అద్దుకుంటే అది వామిటింగ్ వస్తుంది. షవర్మా లేక బర్గర్? బర్గర్. అంటే అది తెలియని పేరా? నూడిల్స్ లేక పాస్తా? నేనా పాస్తా ఎప్పుడు తినవాడు, పాస్తా నంచుకుంటా, నూడిల్స్. ఓకే, పన్నీర్ బటర్ మసాలా లేదా చికెన్ కర్రీ? పన్నీర్ బటర్ మసాలా. ఓ మై గాడ్. ఎప్పుడు కారం మాత్రమే తింటావా లేక తీపి మాత్రమే తింటావా? ఇది కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, చెప్తున్నా. ఎప్పుడు కారమా తీపియా? నేను ఏది తినా, నేను ఒకటే తింటా. నేను అవి 2 తింటా. నో, ఏది ఎక్కువ ఇష్టం? నాకా స్వీట్ ఆర్ హాట్? హాట్. స్వీట్ ఎక్కువ తినా. స్వీట్ పడదు నాకు. ఓకే. ఆమ్లెట్ లేక బాయిల్డ్ ఎగ్? ఆమ్లెట్. పెద్దే. చెప్పను. పాలు లేక జ్యూస్? నేను జ్యూస్ వదిలేసుకుంటే పాలు తాగుతా. ఇట్స్ అ గుడ్ గర్ల్. మీ ముందర చెప్తుందని నేను అనుకుంటున్నా, తర్వాత చాలా రోజు అవుతుంది నేను కూల్ డ్రింక్స్ తాగుతా. హాట్ డాగ్ లేక టాకో? హాట్ డాగ్ లేక టాకో? ఇట్స్ పేరే టాకో. హాట్ డాగ్ అంటే అటు ఇటు బ్రెడ్ ఉండి మధ్యలో ఒక పొడుగు ఏదో సంథింగ్ ఉంటది. టాకో అనేది నేను ఫస్ట్ టైం వింటున్నా. టాకో. ఓకే. బిస్కెట్ లేక కేక్? కేక్. దోశ లేక చపాతి? దోశ. సూపర్. అన్నం లేదా రొట్టె?
అన్నం. ద్రాక్ష, స్ట్రాబెర్రీ. ద్రాక్ష అంటే గ్రేప్స్, స్ట్రాబెర్రీ అంటే స్ట్రాబెర్రీ. ద్రాక్ష. ఒక సంవత్సరం, ఒక ఇయర్ మొత్తం జంక్ ఫుడ్ తింటావా, హెల్తీ ఫుడ్ తింటావా? హెల్తీ ఫుడ్ తింటాను. జంక్ ఫుడ్ తినక. కారం ఎక్కువగా ఉన్న బిర్యానీ లేక చాలా చల్లని ఐస్ క్రీమ్? కారం ఎక్కువ ఉన్న బిర్యానీ. వావ్, ఇవి క్వశ్చన్స్ అంటే వీళ్ళకి ఇప్పుడు ఏమేమి ఇష్టమో, ఏమేమి తినరో మీకు తెలిసింది కదా. సో నాకు కూడా తెలిసింది ఇప్పుడే వీళ్ళు ఇట్లాంటివి తింటారని, ఇలాంటివి తినరని. సో ఏం లేదు, అట్లా ఏదో అట్లా క్వశ్చన్స్ అడగడానికి చేసాం. పోయినసారి కూడా పొట్టు కథలు ఇట్లనే అడిగినాం, దానికి చాలానే వ్యూస్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు. పాట కూడా పాడినాం కదా, చూసారు, మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్స్ సో మచ్. అసలు మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎస్, మాకు మీ సపోర్ట్ ఎంతో అవసరం. మళ్ళీ మొన్న తీసిన అంటే ఇవాళ మా ఫ్రెండ్ కూడా వచ్చింది వీడియోలో. హాయ్ చెప్పవా? అప్పుడు చెప్పలేదు, అందుకే ఇప్పుడు చెప్పేసిన. ఓకే గాయస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీ సపోర్ట్ ఎంతగానో అవసరం. అండ్ ఏముంది ఇంకా, వీడియో అయితే దీంతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. సో లవ్ యూ ఆల్. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట మాత్రం కొట్టండి. ఇంకో వీడియోతో మేము ముందుంటా. బాయ్.